అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం గన్ను కృష్ణమూర్తి గారు రచించిన కోరిక అనే చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఒక భక్తురాలు బ్రహ్మదేవునికి ఘోర తపస్సు చేసింది. ఫలితంగా సముద్రాలు ఉప్పొంగాయి, తుఫానులు వీచాయి, భూమి కంపించింది, పర్వత శిఖరాలు విరిగిపడ్డాయి, విమానాలు కూలిపోయాయి, రైళ్లు పట్టాలు తప్పాయి, బస్సులు స్టాపుల్లో ఆగకుండా వెళ్ళిపోయాయి, ధరలు ఆకాశాన్నంటాయి, పోలీసులు అదుపు తప్పారు, విద్యార్థులందరూ పరీక్షల్లో తప్పారు. బ్రహ్మ అదిరిపడ్డాడు, ఆమె ముందు ఊడిపడ్డాడు. భక్తురాలా, ఏమిటి నీ కోరిక అంటూ అందంగా మందహాసం చేశాడు. ఆ మాటలు స్టీరియోఫోనిక్ సౌండ్ సిస్టంలోంచి విన్నట్లుగా ఉన్నాయి. ఆ బ్రహ్మదేవుడు గారి ఎత్తుని, లావుని, ముందుకు దూసుకొచ్చిన ఆయుధాల్ని, 4 ముఖాల్ని చూస్తుంటే సినిమాస్కోప్ లో 3D కలర్ ఫిల్మ్ ని చూసినట్లుగా ఉంది ఆవిడికి. ఆవిడ పారవస్యాన్ని గమనించిన బ్రహ్మ మళ్లీ అడిగాడు, అమ్మా, ఏమి నీ కోరిక అంటూ. ఆమె వెంటనే తేరుకొని, స్వామి, ఈ దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలగల కుమారుని నాకు ప్రసాదించండి అంది. అంతేనా? మరేదైనా మంచి కోరిక కోరకూడదు అన్నాడు. అడిగింది తప్ప ఏదైనా నెరవేర్చగలననే రాజకీయవేత్తల. వద్దు స్వామి, మరేది వద్దు. ఈ కోరిక మీరు తీర్చితే మిగతా కోరికలు నా కొడుకు తీర్చగలడు అంది. ఏమో అనుకున్నాను, తెలివిగలదానివే. అలాగే, నీ కోరిక నెరవేరుతుంది, తథాస్తు అంటూ అభయముద్ర పెట్టాడు. వెంటనే ఆ తల్లికి గర్భం ఏర్పడి క్షణాల్లో పెరిగి ముక్కులోంచి కొడుకు పుట్టుకొచ్చాడు. ఆ తల్లి మహదానంతో ఆ శిశువుని ఎత్తుకొని కళ్ళకద్దుకొని బ్రహ్మ పాదాలకడ ఉంచింది. వీడికి ఏం పేరు పెట్టమంటారు స్వామి అంటూ. నాసికలోంచి ఉద్భవించాడు కనుక వీణ్ణి నాసికుడు అని పిలవాలి అన్నాడు. ఓహో, కర్ణంలోంచి పుట్టినవాడు కర్ణుడైనట్టు నాసికలోంచి పుట్టిన నా కొడుకు నాసికుడన్నమాట. అలాగే స్వామి అంది భక్తి ప్రపత్తులతో. ఇక నీ పిల్లాడిని తీసుకో తల్లి, నా పాదాల్ని అపవిత్రం చేయగలడు అన్నాడు బ్రహ్మ ఇబ్బంది కలిగినట్లుగా ముఖాన్ని పెట్టి. క్షమించండి అంటూ ఆమె తన పిల్లవాడిని చేతిలోకి తీసుకుంది ఆప్యాయంగా. కాని వాడి ఆకారాన్ని చూసి విద్యుద్ఘాతం తగిలిన దానిలా గుడ్లు తేలేసి కెవ్వున కేకేసింది. చేతిలోంచి జార విడిచింది. బ్రహ్మగారి వాహనమైన హంస వాని గబుక్కుని ముక్కున కరచి పట్టుకుంది, కింద పడిపోకుండా. ఏమిటమ్మా అలా అదిరిపడ్డావు అంటూ అడిగాడు బ్రహ్మ. హైడ్రోజన్ బాంబుల్ని ప్రయోగించి ఏమీ ఎరగనట్లు నిశ్చలంగా నిబ్బరంగా మాట్లాడే అగ్రరాజ్యాది నేతల. వీడికి నోరు పొట్ట తప్ప మరో అవయవం లేదే అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. బ్రహ్మ వికటాట్టహాసం చేశాడు. ఆ ధ్వనికి ఆవిడ చెవులు గింగిర్లెత్తాయి. ప్రభు, కాస్త వాల్యూమ్ తగ్గించినవ్వండి అంది చెవుల్లో వేలు దూచుకుంటూ. అలాగే అంటూ సౌండ్ తగ్గించి, వీడికి మిగతా అవయవాలే కాదు, హృదయం కూడా లేదు అన్నాడు. ఆవిడ మరింత విస్తుపోయింది. అదేమిటి స్వామి అంది ఆవేదనతో. అమ్మా, నీ కొడుకు చక్రవర్తి కావాలా లేక అందమైన సినిమా హీరో కావాలా అన్నాడు బ్రహ్మ క్రాస్ ఎగ్జామినేషన్ చేసే న్యాయవాదిలా. చక్రవర్తే కావాలి అంది తొనుకు బెనుకు లేకుండా. అందుకు తగినవాణ్ణే నీకు ప్రసాదించాను. అదెలా సాధ్యం స్వామి? కళ్ళు, ముక్కు, చెవులు, తల ఏవీ లేకుండా అంటూ నోరు తెరిచింది. పిచ్చిదానా, నీకు కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ ఉన్నాయి, కాని నువ్వు మహారాణివి కాగలిగావా చెప్పు? లేదు. అందుకే మరి చక్రవర్తి అనేవాడు మానవాతీతుడుగా ఉండాలి. అంటే దయ, జాలి, కరుణ, మానవత ఇలాంటివేవీ లేని కఠినుడై కర్కసుడై ఉండాలి. కళ్ళుంటే మంచి చెడు చూడగలడు, ఏడవగలడు. చెవులుంటే ప్రజల గోడు వినగలడు. కాళ్ళు చేతులు ఉంటే కష్టించి పని చేయగలడు. తల ఉంటే ఆలోచించగలడు. ఏ శాస్త్రవేత్తగానో కవిగానో మారగలడు. అందుకే ఇవ్వలేదు. నీకు కరుణా సముద్రుడై సర్వస్వము సన్యసించి పురుషోత్తముడు కావాలా లేక ఒళ్ళొంచి కష్టపడి పనిచేసే కూలీ డబ్బులు సంపాదించే కార్మికుడో కర్షకుడో కావాలా లేక? వద్దు ప్రభు, వద్దు. అనాకారి అయినా పర్వాలేదు, కాని నా కొడుకు ఈ దేశానికి చక్రవర్తి కావాలి. కాని నా చిన్నారికి చివరికి తల కూడా లేదే అంటూ విచారం వ్యక్తం చేసింది. అనవసరం తల్లి, నీ కొడుకు చుట్టూ చేతులు కట్టుకొని వినయంగా వంగిన మేధావులు తలలెన్నో ఉంటాయి సలహాలివ్వడానికి. అయితే ఆ సలహాలలో మంచి చెడు తెలుసుకోవద్దంటారా? ఆ అవసరం లేదమ్మా.
అందులో కొన్నింటిని అవునని కొన్నింటికి కాదని అంటే చాలు. దానివల్ల దేశానికి అరిష్టం కలగదా తండ్రి? అవును, అవశ్యం కలుగుతుంది, కలగాలి కూడా. మంచితో పాటు చెడు జరుగుతూనే ఉండాలి. ప్రజలు పూర్తిగా సుఖపడకూడదు, పూర్తిగా కష్టపడకూడదు. అప్పుడే వాళ్ళు తమ ప్రభువుని పరబ్రహ్మని గుర్తుపెట్టుకుంటారు. అయితే సలహాలు వినడానికి కనీసం చెవులైనా ఉండాలి కదా. అవసరం లేదు, వాళ్ల సలహాలన్నీ వినాలంటే జీవితం సరిపోదు. అందుకే విన్నట్లు నటిస్తే చాలు. మరి కళ్ళ విషయము? ఏమీ చూడకుండా న్యాయాన్యాయాల్ని ఎలా నిర్ణయించగలడని? పిచ్చి తల్లి, న్యాయం గుడ్డిదమ్మా, దానికి చూడాల్సిన అవసరం లేదు. నేను కళ్ళు మూసుకొని మనుషుల తలవ్రాతలు రాయడం లేదు, ఇదే అంతే. ప్రభువు చెప్పిందే వేదవాక్కు, దాన్ని ఎవ్వరూ ప్రశ్నించలేరు. ప్రశ్నిస్తే భూమి మీద ఉండలేరు. అంతేనంటారా? అంతేనమ్మా, ముమ్మాటికి అంతే. ప్రతి మనిషిలోనూ మంచి చెడు ఉంటాయి. కాకపోతే తన అవసరాన్ని బట్టి వాటిని నిర్ణయించాలి. అవసరమైతే దొంగను దొరగాను, దొరను దొంగగాను చిత్రించాలి. తన వాళ్లను రక్షించుకోవాలి. ప్రభు అన్నవాడు. అలాగా స్వామి? అవును. ఇకపోతే కాళ్ళు చేతులు లేవన్న బెంగ నీకొద్దు. కాళ్ళు లేకున్నా నీ కొడుకు విమానాల్లో దేశ విదేశాలు తిరిగి రాగలడు. కోరితే గ్రహాంతర యాత్ర కూడా చేయగలడు. ఇంకా చేతులంటావా? అవి లేనంత మాత్రాన నీ కొడుక్కి ఏ రకమైన కష్టమూ ఉండదు. వాడికి కావలసిన పనులన్నీ సేవకులే చేసి పెడతారు. వీపులపై మోస్తారు. బుద్ధ విగ్రహంలా కూర్చుంటే చాలు. అన్నం కూడా నమిలి తినిపించగలరు. నీ కొడుక్కేమీ ఇబ్బంది ఉండదు. అంతేనంటారా? అంతేనమ్మా, అంతే. మరొక్క చిన్న సందేహం స్వామి. ఏమిటి? నేడు రాజరికాలు, రాజ్యాలు పోయి ప్రజాప్రభుత్వాలు వచ్చాయి. రాజులు, సామంతులు పోయి మంత్రులు, గవర్నర్లు. అర్థమైంది. పేర్లు మారినా అధికారాలు మారవు, లాంఛనాలు మారవు. నీ కొడుకు ఏ పేరుతో పిలువబడ్డా చక్రవర్తే. నిర్భయంగా ఉండు. అంతేకాకుండా ఈ రోజుల్లో కమ్యూనిజమని, సోషలిజమని, సమసమాజమని ఏవేవో వచ్చాయి. నిరంకుశత్వం పోవాలని, వారసత్వం నశించాలని ఏవేవో నినాదాలు చేస్తూ ఉద్యమాలు తీస్తున్నారు కదా. మరి అమ్మా, లోకులు కాకులు అరవని, అరిచే కుక్కలు కరవ్వు. ఏది ఏవైనా ఈ దేశంలో రాజు కొడుకు రాజే, బంటు కొడుకు బంటే. ఇది నా ఆన అంటూ అంతర్ధానమయ్యాడు బ్రహ్మ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.